వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు వైఎస్ షర్మిల పావులు కదుపుతున్నారా? అందులో భాగంగానే నారా లోకేష్తో జగన్మోహన్ రెడ్డికి స్కెచ్ పెట్టించాలని షర్మిల భావిస్తున్నారా? ఇప్పటికే నారా లోకేష్కి ఒక బహుమతిని ఇచ్చినటువంటి షర్మిల మరో బహుమతిని ఇవ్వడానికి సిద్ధమవుతున్నారా? అది గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో తాండవం ఆడుతున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు షర్మిల పావులు కదుపుతోందని, అందులో భాగంగానే నారా లోకేష్ గారితో స్కెచ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికే ఒక గిఫ్ట్ ఇచ్చినటువంటి షర్మిల నారా లోకేష్ గారికి మరో గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అది తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాడేపల్లిలో తాండవం ఆడుతున్నాడు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఏంటి సార్ అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా? దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? వాస్తవం ఉందంటే వాస్తవం లేకపోలేదు. కారణం ఏంటంటే షర్మిల క్రిస్మస్ రోజు ఏదైతే గిఫ్ట్ పంపించారో లోకేష్కి, ఆ రోజు నుంచి షర్మిల చుట్టూ ఏపీ రాజకీయం తిరుగుతుంది. సో షర్మిల వేసినటువంటి ప్రతి అడుగు తాడేపల్లిలో ఖచ్చితంగా తాండవం ఆడిచ్చేది. ఓకే, అది మంచా చెడా తర్వాత సంగతి. అసలు ఎందుకు క్రిస్మస్ రోజు లోకేష్కి ప్రత్యేకంగా గిఫ్ట్ పంపించారు? తెలుగుదేశం ఆఫీస్కి ఆమె ఎందుకు కేక్ పంపించారు? జనవరి ఫస్ట్ రోజు గిఫ్ట్, జనవరి ఫస్ట్ రోజు ఆల్రెడీ క్రిస్మస్ రోజు అనుకుంటా విషెస్ చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తే కనుక లోకేష్ తోటి ఒక ఫ్యామిలీ రిలేషన్ మెయింటైన్ చేయడానికి ప్లస్ పొలిటికల్ రిలేషన్ మెయింటైన్ చేయడానికి ఆమె వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు అనేది అర్థమవుతుంది. అవునా? సో లేదంటే గతంలో ఎప్పుడూ లేనిది అసలు నారా ఫ్యామిలీకి గిఫ్ట్ పంపించడం ఏంటి? కానీ ఫస్ట్ టైం పంపించారు అని అంటే శత్రువు మిత్రుడు అన్నట్టుగా. రాజకీయపరమైనటువంటి శత్రు ఎవరు లోకేష్కి? జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి నీ కాదని చెప్పి నారా లోకేష్ పక్షాన షర్మిల చేరింది. అలాంటప్పుడు తాడేపల్లిలో ఖచ్చితంగా తాండవం ఉంటుందా ఉండదా? డెఫినెట్గా ఉంటుంది. అందులో జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయవేత్త అసలు శత్రువుగా భావించినటువంటి వాళ్ళ వైపు అసలు అటు కూడా చూడకూడదు, ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద కూడా వాలకూడదు అనేటువంటి కాన్సెప్ట్లో జగన్మోహన్ రెడ్డి ఉంటారు. అంటే తన మనుషులు అనుకునే వాళ్ళు ప్రత్యర్థులతో అసలు మాట్లాడకూడదు అనుకుంటారు. ఆయన మాత్రం మాట్లాడచ్చు, కానీ మిగతా వాళ్ళు మాట్లాడకూడదు అనుకుంటారు. దానికి ఉదాహరణలు చెప్తా. పరిమళ నత్వాలే ఉన్నారు. పరిమళ నత్వాని ముఖేష్ అంబానీకి సంబంధించినటువంటి అత్యంత సన్నిహితుడు. ఆయన ముఖేష్ అంబానీ చెప్తే రాజ్యసభ ఇచ్చాడు. గతంలో రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి కారణం ముఖేష్ అంబానీ అని చెప్పి అనుమానాలు రేకెత్తించింది ఇదే జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. మిగతా వాళ్ళు మాత్రం రిలయన్స్ కంపెనీకి కానీ లేదంటే రిలయన్స్ వాళ్ళతో కానీ మాట్లాడకూడదు, ఈయన మాత్రం రాజ్యసభ ఇవ్వచ్చు. ఇదొక కాన్సెప్ట్. రెండు, ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒక డిన్నర్ ఏర్పాటు చేశారు. డిన్నర్ ఏర్పాటు చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు అందరూ కూడా అక్కడికి అటెండ్ అయ్యారు. ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. విజయసాయి రెడ్డికి కూడా వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డితో మాట్లాడటానికి ప్రయత్నం చేశారు. అప్పుడు వచ్చినటువంటి న్యూస్ ఎవరి ద్వారా ప్రయత్నం చేశారు? ఢిల్లీలో ఒక అజ్ఞాత వ్యక్తిని పంపించి ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నం చేశాడు అనేది వినిపించింది కదా న్యూస్. అజ్ఞాత వ్యక్తి ఎవరో కాదు, బాలశౌరి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బాలశౌరి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఢిల్లీ వెళ్ళినప్పుడు బాలశౌరి రేవంత్ రెడ్డిని కలవడానికి ప్రయత్నం చేశారు. ఫోన్లో జగన్మోహన్ రెడ్డితో మాట్లాడడానికి ప్రయత్నం చేశారు, కానీ రేవంత్ రెడ్డి తిరస్కరించారు అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. అంటే రేవంత్ రెడ్డితోటి జగన్మోహన్ రెడ్డి అయితే మాట్లాడచ్చు, రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి డిన్నర్కి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు హాజరుకాకూడదు. అంటే ఇక్కడే వేరియేషన్ కనిపిస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి యొక్క వాలకం ఎలా ఉంటుందంటే తాను మాత్రం అందరితోటి కలిసి ఉండాలి, తాను అందరితోటి మంచోడు అనిపించుకోవాలి, కానీ ఆయన దగ్గర ఉండేటువంటి వాళ్ళు మాత్రం ఆయన కావాలి అనుకున్న వాళ్ళతో మాత్రం ఉండాలి, వద్దనుకున్న వాళ్ళతో మాత్రం మిగతా వాళ్ళు ఉండకూడదు. ఇది ఆయన సూత్రం అని చెప్పి ఆయన ఫాలోయర్సే చెప్పుకుంటూ ఉంటారు. ఇది నేను చెప్పడం కాదు, ఆయన ఫాలోయర్స్ చెప్పుకుంటుంటారు. ఇప్పుడు ఆయనేమో అందరితో ఉండాలి, వీళ్ళు మాత్రం ప్రత్యర్థులతో దూరంగా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్లో ఆయన ఉంటారు అనేది. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ని తీసుకుంటే ఇప్పుడు షర్మిల లోకేష్ తోటి రాజకీయ పరమైనటువంటి సత్సంబంధాలు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారనేది గిఫ్ట్ పంపించడం ద్వారానే అర్థమవుతుంది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఆ పరిణామం తాడేపల్లిలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డికి అయితే ఖచ్చితంగా ఇబ్బంది కలిగించేటువంటి అంశమే.
ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, తర్వాత జగన్మోహన్ రెడ్డిని కలిసింది షర్మిల. కలిసినటువంటి షర్మిలని ఆహ్వానించాడు, మాట్లాడారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆమె రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డికి ఆమె ఇన్విటేషన్, కుమారుడి ఇన్విటేషన్ సంబంధించి, పెళ్లికి సంబంధించి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఇదంతా చూశారు. అంతకు ముందే కేసీఆర్ని ఇక్కడ కలవడం జరిగింది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఈ పరిణామాలన్నీ కనుక చూస్తుంటే ఒకవైపు ఏమో షర్మిల ఒక దిశగా వెళ్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇంకో దిశగా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు రేపో మాపో లోకేష్ ఇంటికి వెళ్ళి, లేదంటే చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి షర్మిల ఖచ్చితంగా ఇన్విటేషన్ ఇస్తారు. ఏ ఇన్విటేషన్? మ్యారేజ్ ఇన్విటేషన్ ఖచ్చితంగా ఇస్తారు, ఇంకొక గిఫ్ట్. ఇప్పుడు ఆ ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి సందర్భంగా ఖచ్చితంగా రాజకీయపరమైన అంశాలు ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పొలిటీషియన్స్ కాబట్టి బేసిక్గా బహుశా పీసీసీ అధ్యక్ష పదవి కోసం వెయిట్ చేస్తూ పీసీసీ అధ్యక్ష పదవి అనౌన్స్ చేసిన తర్వాత ఇన్విటేషన్ ఇవ్వడానికి లోకేష్ దగ్గరికి వెళ్తారా, లేదంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తారా అనేది వేచి చూడాలి. లేదా పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వకముందే వెళ్తారా అనేది కూడా ఒక అనుమానం ఉంది. ఎందుకంటే ఏ టైంలో ఏం చేయాలనేది షర్మిలకి బాగా తెలుసు. ఇక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టారు. రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల వరకు ఆ పార్టీని అలా నడిపారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, దుకాణం మూసేశారు. దుకాణం మూసేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని. రాబోయేటువంటి రోజుల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పనిచేయబోతున్నారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి షర్మిల కలిసి ఆడుతున్నటువంటి ఒక గేమ్గా కొంతమంది చెప్పుకుంటున్నారు. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు కాదు అనిపించేలా ఉన్నాయి. దానికి షర్మిల ఒక పాత్రధారిగా కనిపిస్తున్నారు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుగా ఆమె జనవరి 1 గిఫ్టో లేదా క్రిస్మస్ గిఫ్టో పంపించాల్సిన అవసరం ఏముంది లోకేష్కి? గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పంపించడానికి కారణం ఏంటి అంటే, మా అన్న నేను ఒకటి కాదు అనేటువంటి ఒక సంకేతం ప్రజల్లోకి బలంగా వెళ్ళాలంటే కనుక ఒక లోకేష్కో లేకపోతే ఒక చంద్రబాబు నాయుడుకో గిఫ్ట్ పంపించాలి. అందుకని గిఫ్ట్ పంపించి విశేష చెప్పారు. అంతకుముందు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టేటప్పుడు కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని జగన్మోహన్ రెడ్డి అలాగే షర్మిల ఇద్దరు కలిసి పెడుతున్నటువంటి పార్టీ. అది ఒక పెద్ద డ్రామా. అది బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండేందుకు వేస్తున్నటువంటి స్టెప్పుల్లో భాగంగా ఆ పార్టీని పెట్టిస్తున్నారనేది వినిపించింది. అందుకని అప్పుడు ఏం చేశారు షర్మిల? అప్పటి వరకు అసలు ఆ మీడియానే నిషేధించినటువంటి వైఎస్ ఫ్యామిలీ ఫస్ట్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి లీకులు ఇచ్చారు. లీకులు ఇచ్చి ఆంధ్రజ్యోతిలోనే రాయించుకున్నారు న్యూస్. ఓకే. తర్వాత రాధాకృష్ణకే ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎవరు? షర్మిల. సో రాధాకృష్ణకి ఇంటర్వ్యూ ఇచ్చారనంటే వాళ్ళ అన్న చెల్లెలకి ఇద్దరికి పడదు అనేటువంటిది బహిరంగంగా అందరికీ చర్చించుకుంటారు కదా. సో ఇప్పుడు కూడా షర్మిల గిఫ్ట్ పంపించింది లోకేష్కి. అంటే వాళ్ళ అన్న చెల్లెలకి ఇద్దరికి పట్టడం లేదు, రాబోయే రోజుల్లో పీసీసీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వస్తారు అని నమ్మాలి, జనం నమ్మాలి కదా. సో వాళ్ళిద్దరు అన్నా చెల్లెలు ఒకటి కాదు నమ్మాలి కదా. సో ఆ నమ్మకాన్ని ఇంకా మరింత పెంచేందుకు ఇంకొక గిఫ్ట్ కూడా లోకేష్కి ఇవ్వడానికి సిద్ధమవుతుంది షర్మిల. ఆ గిఫ్ట్ ఏంటంటే ఇన్విటేషను, కుమారుడి పెళ్లి ఇన్విటేషను ఇచ్చేసి కొద్దిసేపు రాజకీయపరమైన అంశాలు మాట్లాడి ప్రజలందరికీ కూడా నేను మా అన్న వేరు, మా రాజకీయాలు వేరు, మా దుకాణాలు వేరు అనేది ఒక నమ్మించేటువంటి ప్రయత్నం చేయాలి కదా. సో ఆ ప్రయత్నంలో భాగంగా ఇంకో గిఫ్ట్ లోకేష్కి ఇవ్వబోతున్నారు. సో ఇదంతా కూడా వాళ్ళ అన్న చెల్లెలు ఆడుతున్నటువంటి గేము అనే దానికి కొన్ని సింటమ్స్ కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి ఏదో తాడేపల్లిలో తాండం ఆడుతున్నారు షర్మిల కారణంగా అనేది ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తుంది. ఇప్పుడు అదే నిజమైతే కనుక రాబోయేటువంటి రోజుల్లో షర్మిల జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద విమర్శలు చేయాలి. ఇప్పటివరకు విమర్శలు చేయాల. ఆమె ఎంతసేపటికి ఏం చెప్తున్నారు? నేను రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి కాంగ్రెస్ పార్టీలో చేరని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించవా, గద్దె దించడానికి కాదా అనేది సమాధానం చెప్పాలి షర్మిల. సో మొత్తం మీద ఏంటంటే వీళ్ళిద్దరూ జగను అలాగే షర్మిల ఇద్దరు ఆడుతున్నటువంటి గేమ్లో ఆంధ్ర ప్రజలు కన్ఫ్యూజ్లో ఉన్నారా లేకపోతే క్లారిటీగా ఉన్నారా అనేది కొంచెం చూడాలి. బట్ మరో గిఫ్ట్ లోకేష్కి ఇవ్వడానికి అయితే షర్మిల సిద్ధంగా ఉన్నారని చెప్పి మనం చెప్పొచ్చు త్వరలోనే. ఆ గిఫ్ట్ ఇచ్చేటువంటి క్రమం ఎలా ఉంటుంది అనే దాని మీద తాడేపల్లిలో ఏం జరుగుతుంది అనేది చూడాలి. తాండవం జరుగుతుందా లేదంటే సంబరాలు జరుగుతాయా లేకపోతే వేరే విధంగా ఏమన్నా టీవీలు ఏదో చేస్తారని చెప్పి అంటుంటారు కదా. రఘురామకృష్ణరాజు చెప్తుంటాడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన టీవీలు పాల్గొడతారని. సో అలాంటిది ఏదైనా జరుగుతుందా అనేది చూడాలి. రఘురామకృష్ణరాజు ఏం చెప్తారో చూడాలి.